is violative of the Constitution, violation of the GHMC 1996 Act, and the very spirit of democracy ni scuttle చేస్తున్నట్టుగా ఉంది. And we seriously raise an objection against it, ma'am. రెండవది ఏంటి అంటే, మ్యామ్, గౌరవ ముఖ్యమంత్రి గారు 3 trillion ఎకానమీ, నరేంద్ర మోడీ గారు 10 trillion ఎకానమీ అన్నప్పుడు, వీరు కూడా 3 trillion ఎకానమీ అన్నప్పుడు we all felt happy. I mean, తెలంగాణ has to grow. అండ్ దాన్ని కొనసాగింపుగానే ఈరోజు ఇంత పెద్ద ఈ యొక్క పరిణామాన్ని ముందుకు తీసుకొచ్చినారు అని చెప్పని భావిస్తా ఉన్నాను. బట్ దిస్ 3 trillion ఎకానమీ, ఇఫ్ యూ రియలీ వాంట్ టు అచీవ్, దిస్ కెనాట్ హ్యాపెన్ విత్ 1 or 2 ఇండివిజువల్స్. ఇట్ విల్ హ్యాపెన్ విత్ ద పీపుల్. దాదాపు ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక 1/3 పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఉంటుంది. 5% జీడిపికి, మనం నేషనల్ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తుందంటే దాంట్లో సగానికి ఎక్కువ హైదరాబాద్ నుంచి పోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక మార్పులు చేర్పులు బాధ్యతాయుతంగా, రాజ్యాంగబద్ధంగా, రూల్ విరుద్ధంగా చేయకూడదు. రూల్స్ తో చేయవలసిన అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రకంగా చేయలేదని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నాను. రెండవది ఏంటంటే, అమ్మ, దిస్ 74th మేడం, pardon me if in case I am calling you amma, I'm not used to this parliamentary language. 74వ రాజ్యాంగ అధికరణతో మనం ఇవాళ అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా మీరు ఈరోజు యాక్ట్ పట్టుకొచ్చినారు. రాజీవ్ గాంధీ గారు, ది గ్రేట్ లీడర్ ఆఫ్ దిస్ కంట్రీ, brought in this 74th constitutional amendment with an intent to strengthen the democracy. పార్లమెంట్లో, అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే గ్రామ స్థాయిలో, అర్బన్ లోకల్ బాడీల స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని చెప్పని, అంటే ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు నిర్ణయించుకొని వాళ్ళ విధి విధానాలు తయారు చేసుకోవాలని చెప్పని, ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలతో చర్చలు చేయకుండా వాళ్ళ డెమోక్రాటిక్ మొత్తం ప్రాసెస్ ను, డైనమిక్స్ ను జిహెచ్ఎంసీ ఆఫీసర్లో లేకపోతే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంబంధించిన వాళ్ళు చేస్తే యు ఆర్ డెడ్యూసింగ్ రాజీవ్ గాంధీ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. One mistake does not justify the other. One mistake does not justify the other. Venkateshwar Reddy garu, see, this is, please let everybody speak. రెండవది మేయర్ గారు, రెండవది